ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠ కోసం హోమాలు నిర్వహించాల్సి ఉండడంతో గ్రామస్తులు ఒక పాత రావి చెట్టు నరికి వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేశారు. కానీ మరుసటి రోజు ఉదయానికి ఆ చెట్టు ఏ మనుషుల సాయం లేకుండానే తిరిగి నిటారుగా నిలబడడం చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. సాధారణంగా నేల కూలిన భారీ వృక్షం తనంతట తానుగా లేచి నిలబడడం అసాధ్యం. అయితే బ్రహ్మం గారి ఆలయ ప్రతిష్ఠ సమయంలోనే ఇది జరగడంతో ప్రజలంతా దీనిని ఆ స్వామివారి మహిమగా భావిస్తున్నారు. ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం వేల సంఖ్యలో తరలివస్తున్నారు. మహిళలు మంగళ వాయిద్యాలతో 101 బిందెల నీళ్లు తీసుకువచ్చి ఆ చెట్టుకు జలహారతి పట్టి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. సైన్స్ పరంగా కారణాలు ఏమున్నా భక్తులు మాత్రం ఆ కాలజ్ఞాని మహత్యమే ఇదని గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం మారెళ్ల గ్రామం ఒక ఆధ్యాత్మిక కేంద్రంలా మారిపోయింది.